నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. సుచిత్ర, జీడిమెట్ల, సూరారం, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కుకట్పల్లి, బోరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, అమీర్పేట, యూసఫ్గూడ, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, లక్డీకపుల్లో భారీ వర్షం కురిసింది. ఇక తార్నక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, అంబర్పేట్, కాచిగూడ, గోల్నక, నల్లకుంట, విద్యానగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో అవస్థలు పడ్డారు. భారీ వర్షం కారణంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. సైదాబాద్ లో ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇక షాద్ నగర్ లో చెట్లు విరిగి రహదారిపై పడడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇక వికారాబాద్ జిల్లాలోనూ ఈదురుగాలు వర్షానికి చెట్లు నేలకొరిగాయి. అమీర్పేట్ మైత్రివనం వద్ద ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మైత్రివనం కూడలి వద్ద రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి ఉన్న వాహనాలు వరద నీటిలో మునిగాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే రాత్రి కురిసిన భారీ వర్షానికి అత్యవసర సాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. సుచిత్ర, జీడిమెట్ల, సూరారం, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కుకట్పల్లి, బోరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, అమీర్పేట్, యూసఫ్గూడ, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, లక్డీకపుల్లో భారీ వర్షం కురిసింది. ఇక తార్నక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, అంబర్పేట్, కాచిగూడ, గోల్నక, నల్లకుంట, విద్యానగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో అవస్థలు పడ్డారు. భారీ వర్షం కారణంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. సైదాబాద్ లో ఈదురుగాలులతో కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. షాద్ నగర్ లో చెట్లు విరిగి రహదారిపై పడడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వికారాబాద్ జిల్లాలోనూ ఈదురుగాలు వర్షానికి చెట్లు నేలకొరిగాయి. అమీర్పేట్ మైత్రివనం వద్ద ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మైత్రివనం కూడలి వద్ద రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి ఉన్న వాహనాలు వరద నీటిలో మునిగాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే రాత్రి కురిసిన భారీ వర్షానికి అత్యవసర సాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 04021111111 కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. సుచిత్ర, జీడిమెట్ల, సూరారం, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కుకట్పల్లి, బోరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, అమీర్పేట్, యూసఫ్గూడ, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, లక్డీకపుల్లో భారీ వర్షం కురిసింది. ఇక తార్నక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, అంబర్పేట్, కాచిగూడ, గోల్నక, నల్లకుంట, విద్యానగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో అవస్థలు పడ్డారు. భారీ వర్షం కారణంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. సైదాబాద్ లో ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
షాద్నగర్ లో చెట్లు విరిగి రహదారిపై పడడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వికారాబాద్ జిల్లాలోనూ ఈదురుగాలులు వర్షానికి చెట్లు నేలకొరిగాయి. అమీర్పేట్ మైత్రివనం వద్ద ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మైత్రివనం కూడలి వద్ద రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి ఉన్న వాహనాలు వరద నీటిలో మునిగాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే రాత్రి కురిసిన భారీ వర్షానికి అత్యవసర సాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ 04021111111 కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.